హాయ్ అండి, చూస్తున్నారు కదా. కిడ్స్ ఎంకరేజ్ చేయడానికి అలాగే పేరెంట్స్ కి ఇంట్రెస్ట్ కలగడానికి ఇలాంటి యాక్టివిటీస్ అయితే చాలానే చేస్తాము. అలాగే మంచిగా సపోర్టివ్ గా నా స్టాఫ్ అయితే నాకు తోడుగా అండగా నించుంటారండి. ఎటువంటి కార్యక్రమం అయినా సరే వాళ్ళే నా బలం బలహీనత. చూస్తున్నారు కదా, మన స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఇంకా పేరెంట్స్ మన చిన్నారి చిట్టి తల్లుల చేతులతో కూడా వేయించామన్నమాట. ఎందుకంటే ఫ్యూచర్ సిటిజన్స్ వాళ్ళే కదండి. కిడ్స్ ఎంకరేజ్ చేయాలి, పేరెంట్స్ ఇంట్రెస్ట్ కలిగేలా మనం ఇలా యాక్టివిటీస్ అన్ని చేస్తా ఉంటే ఫ్యూచర్ లో వాళ్ళు చాలానే నేర్చుకుంటారు. మనం యాజ్ ఎ టీచర్స్ గా వాళ్ళకి చాలా విషయాలు అయితే తెలియపరచాలి. అందులో భాగంగా ఇదొక కార్యక్రమం. ఇది ఫస్ట్ యాక్టివిటీ అన్నమాట మా అకాడమిక్ ఇయర్ లో. అలాగే ఈ వీడియో తరపు నుంచి నేను మా స్టాఫ్ కి అలాగే మన పేరెంట్స్ కి అండ్ మా చిన్నారులకు కూడా థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి యాక్టివిటీస్ అయితే చాలానే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేస్తూ పేరెంట్స్ ఇంత ముందుకు వచ్చినందుకు పేరెంట్స్ కి అలాగే మా స్టాఫ్ కి మరొకసారి ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి నేచర్ ఎంత బాగుందో. కొన్ని మొక్కలు అయితే ఆరుబయటను వేసాము, కొన్నేమో కాలువగట్ల మీద వేసాము, ఇంకొన్ని పొలంలో కూడా వేసాము. అలాగే మమ్మల్ని ఇన్వైట్ చేసి ఇంత హ్యాపీగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయినందుకు, అలాగే మీరు అందరూ చూసి మంచిగా కామెంట్స్ పెట్టినందుకు మీ అందరికీ కూడా మరొకసారి హ్యాపీ ఎన్విరాన్మెంటల్ డే అండి. ఇలాంటి యాక్టివిటీస్ ఎంకరేజ్ చేయండి, పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దండి. అలాగే ఈ కాన్సెప్ట్ ఎలా ఉంది, నా థాట్ నచ్చిందా లేదనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి ఉంటానండి, మరొక మంచి వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను.